మొత్తము ప్రజానికానికి ఓట్లను తన ఉన్నాడు. విజయ్కి సంబంధించినటువంటి మనం చాలా విషయాలు తను పార్టీ పెట్టి కొద్ది కాలంలోనే ప్రజల్లో తీసుకెళ్ళటువంటి ప్రయత్నం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే విజయ్ పెట్టినటువంటి పార్టీ పార్టీ తను పెట్టినటువంటి కొద్ది రోజుల్లో స్థాయిలో చెప్పాలంటే కనబడుతుంది. రైట్, అయితే టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక తమిళనాడులో తన అభిమానులు ఇక విజయ్ని హీరోగానే చూస్తున్నారు. అది రీల్లోను కాదు, రియల్ లైఫ్లోను నిజంగానే విజయ్ హీరో. చాలా అనూహ్యంగా చాలా షార్ట్ టైంలో అక్కడటువంటి ప్రధాన పార్టీ నేతలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళాడు. ఇక తనకంటూ ఉన్నటువంటి అభిమానుల మనసును సొంతం చేసుకోగలిగాడు. మేనిఫెస్టోను ప్రజల్లో నిజంగా బలంగా తీసుకెళ్ళినటువంటి విజయ్ తన మార్కులు చూపించాలంటే ఒక చర్చ జరుగుతుంది ప్రస్తుతం. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు త్రిష, మరి నిజంగా త్రిష అనుకున్నది సాధించింది అనేటువంటి ఒక పోస్టులు కూడా చాలా వస్తూ ఉన్నాయి. రైట్, ఒకసారి మా ప్రతినిధితో మరొకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త టెక్నికల్ ఇష్యూ అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సో ఈ ఎన్నికల ఫలితాలు కనుక మనం ఒకసారి లైవ్ అప్డేట్స్ కనుక చూసినట్టయితే, అంటే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ కనుక మనం గమనించినట్టయితే, సో విజయ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పోస్టులు అయితే పెడుతున్నాయి. తమిళనాడులో సెంచరీ దాటింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్ టీవీకే పార్టీ అంటూ ఇప్పటికే చర్చ జరుగుతుంది. 101 స్థానాల్లో టీవీకే మరి లీడ్లో ఉంది. డిఎంకే 73, ఏఐఏ డిఎంకే 50 స్థానాలు. అంటే ప్రధాన పార్టీలని తలదన్నే విధంగా తన మార్కులు చూపిస్తున్నాడు విజయ్. రైట్, ఒకసారి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ మరోసారి జాయిన్ అవుతున్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. మూషం, ఏంటి ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఏంటి? విజయ్ ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు కూడా పెంచినట్టు తెలుస్తుంది. ఫలితాలు పూర్తిగా రాలేదు. ఇప్పటికే చాలా చోట్ల అతను ఆధిక్యంలో ఉన్నాడు. బట్ అక్కడ విజయ్ సీఎం కాబోతున్నాడనే సంకేతాలు వచ్చాయనుకోవచ్చా? అందుకే పోలీస్ సిబ్బంది సెక్యూరిటీని తన నివాసం వద్ద పెంచారనుకోవచ్చా? ఎస్ శ్రీశైలం, ఖచ్చితంగా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమయ్యి కేవలం 2024 ఫిబ్రవరిలో తను పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ పార్టీ టీవీకేగా తను పెట్టుకోవడం జరిగింది. ఒక భారీ ర్యాలీ తీసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఆ ర్యాలీలో కొంతమంది చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. అయినా కానీ తను పెట్టినటువంటి పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి పంపించడంలో విజయ్ సక్సెస్ అయినట్టుగా కనబడతా ఉంది. విజయ్ ప్రధానంగా తను అవినీతి లేనటువంటి పాలనను తీసుకొస్తానంటూ యువతకు అవకాశాలు కల్పిస్తాననేటువంటి మాటను చెప్తూ విద్యా ఉద్యోగాలపై అలాగే సామాజిక న్యాయం పైన కూడా ఒక ఫోకస్ పెడతాననేటువంటి మాటను ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సినిమాలకు దూరంగా ఉండి కేవలము పార్టీ అలాగే ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులను చూసుకోవడం పైనే దృష్టి పెడతానంటూ విజయ్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక వాటన్నింటినీ కూడా తమిళ ప్రజలు నమ్మారు. వారు నమ్మి విజయ్కి దాదాపుగా అధికారం కట్టపెట్టినట్టుగానే కనబడతా ఉంది. కేవలం 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. తను పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ప్రజల్లో తన యొక్క ప్రభావజనాన్ని తనైతే నిరూపించుకున్నట్టుగానే కనబడతా ఉంది. దాంతోపాటుగా యువత నుంచి వచ్చినటువంటి క్రేజ్ ఒకవైపు, తనకు సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క క్రేజ్, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికే విధంగా ఇప్పుడు స్టాలిన్ వారసత్వ రాజకీయంగా వచ్చినటువంటి వ్యక్తి, అలాగే అటువైపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు జయలలిత నుంచి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ఒక రకంగా ఆలోచిస్తే తమిళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని, కొత్త వ్యక్తిని, కొత్త పార్టీని ఖచ్చితంగా స్వీకరించారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే విజయ్కి అధికారం కట్టబెట్టే విధంగా ఈ రిజల్ట్స్ని చూస్తూ ఉంటే మనకైతే కనబడతా ఉంది. దాదాపుగా 85 నుంచి 90 స్థానాల్లో ఇప్పటికే విజయ్ పార్టీ లీడ్లో ఉంది. కేవలం ఇంకా 15-18 స్థానాలలోకి తను లీడ్లోకి వెళ్తే ఖచ్చితంగా అధికారం అయితే విజయ్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక డిఎంకే పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది ఒక చెంపపెట్టుగానే చెప్పుకోవచ్చు. దాదాపు 5-6 దశాబ్దాలుగా అక్కడ రాజకీయాన్ని అక్కడ చెలాయిస్తున్నటువంటి వాళ్ళకు ఒకవైపు జయలలిత, మరొక వైపు స్టాలిన్, ఇట్లా మొత్తం మీద వారికి ఒక చెంపపెట్టుగానే చెప్పుకోవచ్చు. విజయ్ ప్రభంజనం ఇప్పుడు దేశవ్యాప్తంగా
హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా విజయ్కి శుభాకాంక్షలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే విజయ్ ఇంటికి కూడా బొకేలు కూడా వెళ్తున్నటువంటి వీడియోలు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ ఇంటి చుట్టుపక్కల కూడా భారీగా పోలీసు భద్రతను కూడా పెంచడం జరిగింది. విజయ్కి సంబంధించినటువంటి విషయంలో చాకచక్యంగా బీజేపీ వ్యవహరిస్తుందా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తూ ఉంది. బీజేపీ విజయ్ని మచ్చిక చేసుకొని తమిళనాడులో ఎంతో కొంత స్థానం సంపాదించుకోవాలి అనేటువంటి, సౌత్లో స్థానం సంపాదించుకోవాలంటే అటు తెలంగాణ, ఏపీ అలాగే తమిళనాడు ముఖ్యంగా కనబడతా ఉంటాయి. అందులో భాగంగా విజయ్కి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ప్రయత్నం అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. విజయ్కి ఒకవైపు ముఖ్యమంత్రి అయితూనే తన ఎవరైతే ఇప్పుడు ఫియాన్సీ అనాలో లేకపోతే తనకు సంబంధించినటువంటి త్రిషకు కూడా మంత్రి వర్గంలోకి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి గాసిప్స్ని అయితే మనం వింటా ఉన్నాం.